లేడీకి రెగ్యులర్ పీరియడ్స్ అని ఎప్పుడు అంటాము అంటే నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి 28 to 30 డేస్ సైకిల్ ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి ఓవ్యులేషన్ అనేది అరౌండ్ 10th to 14th డే ఈ మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు అనమాట. సో ఈ ఓవ్యులేషన్ టైంలో కలిసి ఉంటే వీళ్ళ లోపల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లేడీకి పీరియడ్స్ మనకి 21 డేస్ కంటే తక్కువగా ఉన్నా కానీ 35 డేస్ కంటే ఎక్కువగా ఉన్నా కానీ మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని చెప్తామన్నమాట. సో రీజన్స్ అనేవి ఏమై ఉండొచ్చు అంటే మెడికల్ రీజన్స్ కావచ్చు, వీళ్ళ లోపల సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో మనకి నెక్స్ట్ రీజన్స్ అంటే స్ట్రెస్ అనమాట. సో ఈ మధ్యకాలంలో మనకి స్ట్రెస్ వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. అట్లానే మనకి వెయిట్ అనేది అండర్ వెయిట్ ఉన్నా మనకి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, నెక్స్ట్ ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, అట్లాగే మనకి షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో, నెక్స్ట్ వచ్చేసి పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మనకి సైకిల్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే పీరియడ్స్ అనేవి తొందరగానే వస్తున్నాయి అంటే ఎట్లా ఇవాల్యుయేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నార్మల్గా మనకి పీరియడ్ అనేది తొందరగా వస్తుంది అంటే లేడీకి ఎగ్ అనేది తక్కువ అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే 40 years కంటే ముందే మనకి ఓవరీ ఫంక్షన్ అనేది ఆగిపోతే కూడా మనకి పీరియడ్ అనేది తొందరగా రావడం అనేది జరుగుతుంది అనమాట. అట్లాగే మనకి పెరిమెనోపాజల్ ఏజ్ అనమాట అంటే మెనోపాజ్ ఇంకా రీచ్ అవ్వకముందు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళలో ఏదో ఒక 1 month 2 months పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అయితే మనకి వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మనకి ఎప్పుడైతే చాలా నెలల నుంచి అంటే more than 3 months మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గానే అవుతున్నాయి, సరిగ్గా రావట్లేవు అంటే డెఫినెట్గా ఇవాల్యుయేషన్ అనేది అవసరం అనమాట. సో పీరియడ్ అనేది సరిగ్గా వస్తే మనకి నార్మల్గా తెలుసు. కాకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళల్లో కూడా మనకి ఓవ్యులేషన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే మనకి LH కిట్ టెస్టింగ్ అనమాట. సో అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ సో మనకు ఆ LH రైజ్ అనేది ఉంటుందన్నమాట. అది LH కిట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కాన్ అనమాట. స్కాన్ అనేది తీసుకుంటే మనకి ఓవ్యులేషన్ టైం అనేది మనం డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళ లోపల సరిగ్గా ఓవ్యులేషన్ అనేది జరుగుతుందా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో. అట్లాగే మనం డే టు డాక్టర్ని వెళ్ళి కలిస్తే సో డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి మనం అంటే దేనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేసి సో దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న ఓవ్యులేషన్ మెడికేషన్ అనేది వేసుకున్నా కూడా అంటే మనకి క్లోమిఫిన్ సిట్రేట్ కానీ లెట్రోజాల్ కానీ సో ఆ తర్వాత మనకి స్కాన్ చేసి ఓవ్యులేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటి ద్వారా కూడా ఆల్మోస్ట్ మనకి 80% ఓవ్యులేషన్ అనేది అచీవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మందుల వల్ల ఓవ్యులేషన్ అనేది సరిగ్గా రాకపోతే నెక్స్ట్ మనకి ఇంజెక్షన్స్ అనమాట, గొనెడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనమాట. వీటి వల్ల మనకి ఓవ్యులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ట్రై చేస్తాం. సో ఇవన్నీ కూడా ఫెయిల్ అయితే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి IVF అని చెప్తామండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది సాధ్యం అవుతుంది. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే IUI ట్రీట్మెంట్ అంటే ఏంటి, IVF ట్రీట్మెంట్ అంటే ఏంటి, సో వాళ్ళకి సంబంధించి ఏ ట్రీట్మెంట్కి వెళ్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో ఏ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఆప్ట్ చేసుకోవాలి, సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో మనకి నార్మల్గా IUI ప్రాసెస్ అంటే ఎట్లా చేస్తాము అంటే నార్మల్గా మనకి పీరియడ్ వచ్చిన 2nd day నుంచి ఏ ప్రాసెస్ అయినా కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ పీరియడ్ అయినా 2nd day నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో 2nd day మనం స్కాన్ చేసి అన్నీ బాగుంటే మనం మందులు అనేవి పెట్టి ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ పెట్టి సో నెక్స్ట్ వాళ్ళని డే 10 కానీ డే 11 కానీ పిలిచి సో ఎగ్ అనేది సరిగ్గా ఫాలికల్ అనేది పెరిగినప్పుడు మనం రప్చర్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి సో ఆ టైంలో మనం ఎగ్ అనేది బయటకు వచ్చే టైంలో ఏం చేస్తాము అంటే హస్బెండ్ని కూడా తీసుకొని రమ్మని చెప్పి సో హస్బెండ్ సెమెన్ శాంపుల్ తీసుకొని సో దాన్ని వాష్ చేసి లేడీ యొక్క గర్భాశయంలోకి మనం సెమెన్ శాంపుల్ని వేస్తామన్నమాట. అంటే వాష్డ్ ప్రాసెస్డ్ సెమెన్ని వేస్తామన్నమాట. సో ఈ IUI ప్రాసెస్లో కూడా మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ముందుగా మనం ట్యూబ్ టెస్ట్ తోటి కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట.
సో మనకి ఐయుఐ అనేది కూడా న్యాచురల్గానే అవ్వాలన్నమాట ప్రెగ్నెన్సీ. సో మనం కేవలం స్పర్మ్ని మనం యూట్రస్ వరకు వేస్తామన్నమాట. దాని తర్వాత ఎగ్ స్పర్మ్ ఓపెన్ ఉన్న ట్యూబ్లో మనకి మీట్ అయ్యి ఆ తర్వాత బేబీ అనేది ఫామ్ అయ్యి మనకి న్యాచురల్గానే రావాలి ప్రెగ్నెన్సీ. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము, మనం ఎగ్స్ని బయటికి తీసి ఆ తర్వాత స్పర్మ్ని కలిపి ఫామ్ అయిన బేబీస్ని మనం డైరెక్ట్గా యూట్రస్ లోపల వేస్తామన్నమాట. సో ఐవీఎఫ్ అనేది మనం అంతా బయట చేస్తామన్నమాట. సో మనకి ఐయుఐ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి అన్ని ఫ్యాక్టర్స్ బాగానే ఉంటాయి అయినా కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఐయుఐ ప్రాసెస్ అనేది చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట న్యాచురల్గా ట్రై చేయడం కంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనమాట. సో ఎర్లీ స్టేజెస్లో కొంచెం ఎండోమెట్రియోసిస్ లాగా ఉంది అంటే వీళ్ళకి ఐయుఐ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అట్లానే మనకి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్స్ ఇష్యూ అంటే మనకి మేల్లో కణాల్లో కొంచెం కదలికలు తక్కువ, మార్ఫాలజీ తక్కువ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఐయుఐ చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో ఐయుఐ ప్రాసెస్లో కూడా ఏ పేషెంట్స్ పైన ఐయుఐ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి సక్సెస్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఐయుఐ చేసుకుంటే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎవరిలో చేసుకోవాలి అంటే, మనకిప్పుడు ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్న వాళ్ళల్లో అంటే వీళ్ళకి అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళ లోపల ఎగ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళల్లో అట్లానే ఐయుఐ ప్రాసెస్ కూడా చేసి చాలా సైకిల్స్ ఐయుఐ ట్రై చేసుకున్నారు అయినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేల్స్లో అసలు కణాలు చాలా తక్కువ ఉన్నాయి, మొటిలిటీ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో మనకి ఐవీఎఫ్ చేసుకుంటే మనకి ఏంటి అంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట.